మరియు మా సంస్థ డైరెక్టర్ సార్ అందరికీ అంబేద్కర్ యొక్క 132వ జయంతి శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ఆయన ఒక వ్యక్తి కాదు, సమాజ రూపురేఖలు మార్చిన ఒక శక్తి. మనందరికీ తెలిసిన విషయం. ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ళు బతకచ్చు, 30 ఏళ్ళు బతకచ్చు, దాని పేరు మాత్రం 100 ఏళ్ళు బతకాలంటే ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మామూలు మార్పు తీసుకురాలి. ఎందుకు అంటే ఆయన పుట్టినప్పటి నుంచి చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కారు చీకట్లను సైతం ఛేదించి ఈనాడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సపోర్ట్ లేదు, ఇలాంటి కనీసం ఒక మనిషిని మనిషిగా చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు అలాంటి సమాజంలో నుండి ఒక తారాదువలగా పైకి ఎగిసిపడి ప్రపంచానికి వెలుగునిచ్చిందంటే అతని యొక్క అఖండమైనటువంటి దీక్ష మామూలు చేత కాదు. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అంటే భారత రాజ్యాంగం నిర్మాతం చేసి ఈనాడు మనం ముందట చైర్ల మీద కూర్చున్నాం, కొందరు ఆఫీసర్లో కూర్చున్నాము అంటే ఆయన చొరవని. భారత రాజ్యాంగం రాసేటప్పుడు చాలా రకాలైనటువంటి అన్ని వర్గాలను అన్నికి సమాంతరంగా అవకాశాలు ఇస్తూ ఈనాడు భారత రాజ్యాంగం నిర్మించాడు. ఇప్పటికి కూడా భారత రాజ్యాంగం ఇంతవరకు చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు. ఈనాడు చిన్న చిన్న రాజ్యాంగాలు, ఇప్పుడు పాకిస్తాన్ రాజ్యాంగం ఉంది, ఇప్పటి వరకు ఎమర్జెన్సీ రిజర్వ్ విధించడం మనకు తెలుసు. అదేవిధంగా సైనిక పాలన విధించారు. చాలా దేశాల్లో చాలా రాజ్యాంగాలు రాసుకున్నారు, కానీ ఎంతవరకు అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. కానీ ప్రపంచంలోనే చాలా జనాభా ఉన్న భారతదేశం ఈనాడు చెక్కు చెదరని రాజ్యాంగం నిర్మించిందంటే ఆయన యొక్క దీక్ష ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలకు సమాకారంగా కింద బడుగు వర్గాలకు కూడా వాళ్ళు పై స్థాయికి రావాలని చెప్పి రిజర్వేషన్ వ్యవస్థ కల్పించాడు. ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని లోతుగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన ఒక రకంగా సమాజాన్ని రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి. కానీ ఈ మధ్యకాలంలో కొందరు ఒక రకాన్ని చేస్తూ ఉంటుంటారు, వాస్తవికత కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మించేటప్పుడే రాబోయే సమస్యలు కూడా ముందుగా ఊహించాడు. ఇప్పుడు మామూలుగా చిన్న రాష్ట్రాల వ్యవస్థ అనేది ఆయన తీసుకొచ్చింది ఆయన్ని అంబేద్కర్. ఒక రకంగా అప్పుడే అనుకుంటే ఇప్పుడు చిన్న రాష్ట్రాలు వచ్చేవా, రాకపోయి. అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాబోయే సమస్యలు ఏంటి, దాని పరిష్కార మార్గాలు ఏంటి కూడా ప్రతి క్షుణ్ణంగా షెడ్యూళ్లలో అదేవిధంగా ఆర్టికల్స్లలో పెట్టాడు. ఈనాడు భారత రాజ్యాంగానికి ఉద్యమం జరుగుతున్న సమయం, భారతదేశానికి స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఆయన యొక్క ప్రతిపాదన ఏంటి అంటే బడుగు బలైన వర్గాలను సమానంగా తీసుకురావాలి. రౌండ్ టేబుల్ సమావేశానికి పోయాడు, గాంధీ పోయాడు, మొహమ్మద్ అలీ జిన్నా పోయాడు, అదేవిధంగా అంబేద్కర్ కూడా పోయాడు. 3 రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా, 1930, 31, 1932. అప్పుడు సమావేశం అయిన తర్వాత ఇంగ్లాండ్లో ఆల్రెడీ సమావేశం రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. అందరూ ఒక విలేకరు వచ్చి ఎంత చేసి ఇంటర్వ్యూ చేయాలి ముగ్గురిని అని చెప్పి పోయి అడిగాడు. ఎవరెవరు వచ్చారంటే 3 వచ్చారు. ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా, అదేవిధంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్. అయితే అంబేద్కర్ మొహమ్మద్ అలీ జిన్నా ఎందుకు వచ్చారంటే మా మైనారిటీల వర్గాలకు మాకు ప్రాతినిధ్యం కావాలి, ఓటకు కావాలి అనే విషయం మీద ఆయన వచ్చారు. మహాత్మా గాంధీ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, నేను అన్ని వర్గాలకు సంబంధించి వచ్చినాను. కానీ అంబేద్కర్ ఆర్థికంగా, సామాజికంగా బడుగు బలైన వర్గాల వాళ్ళ హక్కుల కోసం నేను వచ్చాను అంటున్నాను. సరే ఏమన్నా కానీ చెప్పి 10 గంటలకు, రాత్రి 10 గంటలకు పోయి ఇంటర్వ్యూ చేద్దామని పోయాడు. పోయే వరకు గాంధీ పడుకున్నాడు, రానివ్వలేదు. వాళ్ళు చెప్పారు పడుకున్నాడు. అదేవిధంగా మొహమ్మద్ అలీ జిన్నా దగ్గర పోయాడు, ఆల్రెడీ స్లీపింగ్ పడుకున్నాడు అని చెప్పాడు. కానీ అంబేద్కర్ ఉన్నటువంటి రూమ్లో మాత్రం లైట్ వెలుగుతూ ఉంటాను. రాత్రి 2 అయింది. 2 గంటలకు కూడా ఆయన బుక్కులు ఏదో మరిస్తూ ఉన్నాడు. వచ్చి అడిగాడు, ఏం సార్ వీళ్ళిద్దరూ అనుకున్నారు, మరి మీరు మాత్రం ఇంకా లైట్ పెట్టుకుని ఏదో బుక్కులు అవుతూ ఉన్నారంటే వాళ్ళ వర్గాలు అనేటివి ఆటోమేటిక్గా లేచి ఉన్నారు, నా వర్గం స్లీపింగ్లో ఉంది కనుక వాళ్ళ కోసం నేను నిద్ర మానేసి చదువుతున్నాను అంటే ఎందరంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సమకాలీన తేవడం కోసం రిజర్వేషన్ వ్యవస్థ పెట్టారు. అదే ఎంతో మందిని రూపురేఖలు మార్చారు. మామూలుగా భారత రాజ్యాంగాన్ని ఇప్పటి కూడా చర్చ అంటే ప్రతి ఆర్టికల్లో ఆయన యొక్క ప్రభావం ఉంది. ఆయన భారత రాజ్యాంగానికి ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన వివక్ష రాలేదు. మామూలుగా ఆయన ఏంది ఉత్తరపు పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ తరఫున పార్టిసిపేట్ చేయించారు. అది
విభజనలో ఎడి వెళ్ళింది తూర్పు పాకిస్తాన్ అనేటువంటి వెళ్ళిపోయింది. తూర్పు పశ్చిమ పాకిస్తాన్ ఉంటుంది. ఆడికి వెళ్ళిపోతే ఆయన భారత రాజ్యాంగం రాయడానికి వీలు లేదని చెప్పి ఎక్కడికి పాకిస్తాన్ రాజ్యాంగం రాయాలని చెప్పారు. కానీ అప్పుడు మౌంట్ బాటన్ దగ్గర పోయి ఇంగ్లాండ్ పోయి కలిసి సార్ నేను భారత రాజ్యాంగంలోనే సభ్యుడిగా ఉండాలని చెప్పి ఆయన చొరవతోని మళ్ళీ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో వేరే కాన్స్టిట్యూషన్ చేయించి స్టీరింగ్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఈనాడు అది ఏ చరిత్ర పుటల్లో ఉండదు. అంటే ఒక్క చిన్న విషయాల్లోనే గంత విజయప్పుడు ప్రపంచాన్ని దేశం మొత్తం కూడా అడుగు బలైన వర్గాలు తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత సాక్రిఫైస్ చేసిండో మనకు తెలుసు. ఇప్పటికీ 444 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 విభాగాలు ఉన్నాయి. ఇవన్నిటిని కట్టింది కూడా ఆయనే మార్పు చేర్పుల అవకాశాలు కూడా ఇచ్చాడు. చివరికి నేపాల్ రాజ్యాంగం కూడా రాద్దామని ప్రపోజల్ స్టార్ట్ అయింది. అదే సమయంలో అయితే గెలుతూ సహకరించలేదు. అదే తక్కువ కాలంలోనే ఆయన మరణించడం జరిగింది. అంటే ఆయన యొక్క ఆలోచన సరళి ఈనాడు భారతదేశ రూపురేఖల్ని మార్చింది. ప్రపంచంలో ఒక మేధావిగా వ్యక్తి, ప్రతి వ్యక్తిలో కూడా అలా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల కోసం ఏదో ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. అట్లా భారత రాజ్యాంగంలో ఈ అంబేద్కర్ కూడా చాలా పాత్ర కీలకమైంది, చాలా అమూల్యమైంది. ఈ రోజు కాదు, ఇంకా తరతరాలు చెప్పుకున్నా కూడా, అతను ఎక్కడి నుంచి గంటలు చెప్పుకున్నా కూడా మనకి ఇంకా వస్తూనే ఉంటుంది. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడడానికి చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.